హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీరు మీ సోల్మేట్ గురించి ఎంతలా వెయిట్ చేస్తున్నారంటే వాళ్ళు మీ దగ్గరికి రావడానికి కానీ, మీరు వాళ్ళతో మాట్లాడడానికి కానీ, మీ లైఫ్లో వాళ్ళకున్న ప్లేస్ గురించి కానీ మీరు ఎంతలా ఆలోచిస్తున్నారో, వాళ్ళ కోసం ఎందుకు ఎంతలా వెయిట్ చేస్తున్నారు అనేది అయితే రీడింగ్లో చూద్దాం. అసలు వాళ్ళ మనసులో ఏముంది, ఏం జరుగుతుంది మీ మధ్య అనేది. ఎవరైనా సపరేషన్లో ఉన్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నా, లేదు పక్కనే ఉంటూ మీతో సరిగా ఉండకపోయినా, లేదు ఇంకా రిలేషన్షిప్లోకి మేము ఎంటర్ అవ్వలేదు, మా సోల్మేట్ గురించి మేము ఆలోచిస్తున్నాం, ఎప్పుడు మా లైఫ్లోకి మాకు ఇష్టమైన వ్యక్తి ఎలా వస్తారు అని ఎవరైనా ఆలోచిస్తున్నా, అట్లాంటి వారందరి కోసం అయితే రీడింగ్ చేయడం జరుగుతుంది గైస్. సో ఇదైతే టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి గైస్. సో రీడింగ్లోకి వెళ్ళే ముందు ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ కనుక చేయించుకోవాలి అనుకుంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు నన్ను డిస్క్రిప్షన్ నెంబర్ తీసుకుని వాట్సాప్లో నన్ను మెసేజ్ చేస్తే నేను ఏదో ఒక టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో 1 క్వశ్చన్ వచ్చి 100 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే మీరు నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఎవరైతే రీడింగ్స్ నచ్చుతున్నాయి, ఎవరైతే రీడింగ్స్ కనెక్ట్ అవుతున్నాయి, మాకు రెజినేట్ అవుతున్నాయి అని కామెంట్ చేస్తున్నారో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబర్స్ అందరి కోసం కూడా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే రీడింగ్స్ రెగ్యులర్గా ఫాలో అవుతారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారో, వాళ్ళలో రెగ్యులర్గా రీడింగ్స్ అన్నీ ఫాలో అయ్యే వాళ్ళకి, లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసే వాళ్ళకి నేను మంత్లీ ఎవరికో ఒకరికి దాంట్లో నేను చూసి ఒక పర్సనల్ రీడింగ్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా విషయాల గురించి కానీ, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ టాపిక్ మీద నేను మీకు పర్సనల్గా రీడింగ్ చేసి మీకు పర్సనల్గా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అందరూ ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అంటే మీరు ఎలాగో సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు, ఎవరికైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి గైస్, మీరు ఎవరికైనా యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా అసలు మీ రీడింగ్ ఎలా ఉంటుంది, ఏంటి, అసలు యూనివర్స్ ఎట్లాంటి మెసేజెస్ మీకోసం ఫార్వర్డ్ చేస్తుంది అనేది అయితే చూద్దాం. మీ అందరి తరపు నుంచి నేనైతే యూనివర్స్కి మీ యొక్క విష్ ఏదైతే ఉందో, మీరు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు, మీరు ఎలాంటి ఆన్సర్ వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనుకుంటున్నారు, దానినైతే యూనివర్స్కి నేను కన్వే చేయడం జరుగుతుంది. యూనివర్స్ తప్పకుండా ఒక రైట్ మెసేజ్ని, ఒక ప్రాపర్ మెసేజ్ని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడైతే 2 సెకండ్స్ పాటు ఐస్ క్లోజ్ చేసుకుని యూనివర్స్ ఒక చక్కటి రిప్లైని, ఒక చక్కటి మెసేజ్ని అందరికీ అందించండి. వారి సోల్మేట్ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, వీళ్ళు అంతలా వారి కోసం ఎందుకు ఎదురు చూడవలసి వస్తుంది, రిలేషన్షిప్ అనేది ఎటు వెళ్తుంది అనేది మొత్తం మీరు ఒక మంచి రిప్లైని అయితే అందరికీ అందించండి. ఒక మంచి సమాధానం మీ నుంచి కోరుకుంటున్నారు వ్యూవర్స్ అందరూ. సో తప్పకుండా దానికి ఒక మంచి సమాధానాన్ని అయితే మీరు పంపించండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఓకే గైస్, ఇప్పుడైతే చూద్దాం. సో ఇప్పుడైతే చూద్దాం యూనివర్స్ మీకు ఎట్లాంటి రిప్లైని, ఎట్లాంటి మెసేజెస్ని అయితే ఇస్తుందో. ది ఇంప్రెస్. సో మీరైతే ఒకే ఆలోచనతో ఉంటున్నారు, ప్రతి విషయాన్ని కూడా కొంతవరకు సీక్రెసీని మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో అదంతా రావాలని మీకు స్ట్రాంగ్ ఒపీనియన్, స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే ఉంది గైస్. సో నెక్స్ట్ వచ్చింది ఏంటంటే మనకి 5 ఆఫ్ పెంటికల్స్. చూసారా, మీరు ఒక పర్సన్ వెనకాతలా ఫాలో అవుతున్నారు. అంటే మ్యాటర్ ఏంటంటే మీరు మీ సోల్మేట్ గురించి మీరు అన్ని విషయాలలో కూడా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం కానీ, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ మీద బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది మీకు, వాళ్ళంటే ఎక్కువ ప్రేమ ఉంది. మరి వాళ్ళ మనసులో ఏముందో కూడా చూద్దాం. ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో అట్లాంటి వాళ్ళందరి సిచ్యువేషన్, ఎవరైతే పక్కనే ఉంటూ మీ సోల్మేట్తో కరెక్ట్గా లేరు అనుకుంటున్నారో కదా అట్లాంటి వాళ్ళ సిచ్యువేషన్, ఎవరైతే ఇప్పుడే ఇంకా మేము రిలేషన్షిప్లో లేము, రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకు. అంటే రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వకుండా మేము ఎలాగా వేరే వాళ్ళని ఫాలో అవుతామని మీరు అనుకోవచ్చు. అంటే మీకు ఎవరి మీదైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఎవరి గురించి అయినా ఒక ఒపీనియన్ ఉంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పర్సన్ జెన్యూనా కాదా అనే
ఒక చిన్న క్వైరీస్ కూడా మీరు పెట్టుకుంటారు, వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళు మాత్రం మీ పర్సన్ ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎట్లా ఉంటున్నారు, అసలు ఎవరితో మాట్లాడుతున్నారు ఫాలో అవుతూ ఉంటారనమాట. అంటే ఫాలో అవుతారు కానీ మీరేం చేయగలరో అది మాత్రమే చేయగలరు. వాటి నుంచి మీకు ఎలాంటి రిప్లై వస్తుంది అనేది మనం చూడాలి. ఏస్ ఆఫ్ స్వార్డ్స్, మీరైతే ఒక స్ట్రాంగ్ ఎనర్జీతో ఒక స్ట్రాంగ్ బిలీవ్తో ఉన్నారు. ఇంకా ఎట్లా ఉన్నారంటే ఏది చేస్తున్నా కూడా ఎలా అంటే ఇది మా బంధం కర్మబంధం అనుకుంటున్నారు మీరు. అంటే మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది కర్మబంధం అనుకుంటున్నారు. ప్రతి దాన్ని కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఉన్నారు. మీ సైడ్ నుంచి అయితే ఎంతో ఇంట్రెస్ట్గా ఉన్నారు. ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, వెళ్తున్నారు. కానీ రిలేషన్షిప్ అయితే అంత సాటిస్ఫైడ్గా లేదు అనేది మీ ఒపీనియన్. సో చూద్దాం ఇంకా ఏముందో. ఏస్ ఆఫ్ స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ చూసారు కదా. స్వార్డ్ ఎనర్జీ ఉంది అంటే కొంతవరకు మీ థాట్స్, మీ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అమలుపరుచుకుంటూ వెళ్తున్నారు. కానీ మీకేంటంటే ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ విషయంలో. మీ పర్సన్ ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అసలు ఎలా ఉంది ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు. ది హెర్మిట్ అండ్ 9 ఆఫ్ కప్స్ అన్నీ మీ చుట్టూ ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఇంకా వేరే రిలేషన్స్ కానీ ఇట్లా అన్నీ ఉన్నాయి, లేదా మీ బాధ్యతలు ఉన్నాయి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇంకా అన్నీ ఉన్నా కూడా మీకు ఎలా ఉంటుందంటే మీరు ఎంతసేపు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. ఏంటి నా లైఫ్లో ఎలా జరుగుతుంది, నాకేంటి ఇలా జరుగుతుంది, ఈ పర్సన్ ఎప్పుడు మారుతారు, ఈ పర్సన్ మన వేలోకి ఎప్పుడు వస్తారు, ఇట్లాంటి ఆలోచనలన్నీ మీ చుట్టూ ఉన్నాయి. కాకపోతే రిలేషన్ అయితే బయటికి కనిపిస్తుంది కొన్ని మంది సినారియోస్లో. కొన్ని సినారియోస్లో అయితే రిలేషన్ కూడా బ్రేక్ అయ్యి దూరంగా ఉన్నా సరే మీ థాట్స్ అయితే ఇలా ఉన్నాయి. అంటే చుట్టూ ఉన్నదాన్ని మీరు ఆలోచించుకోవట్లేదు. అవన్నీ ఉన్నా కూడా మీరు సాటిస్ఫై అవ్వట్లేదు. మీ పర్సన్, మీ సోల్మేట్ గురించి మాత్రమే మీరు ఆలోచించుకుంటూ ఏం జరుగుతుంది, ఎక్కడ దీన్ని ప్రాబ్లమ్ని కట్ చేయాలి, ఎట్లా నేను స్టెప్ అయ్యాలి అని ఆలోచించుకుంటున్నారు. ఇవన్నీ సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ సంగతి అంతే. పక్కనే ఇంకా ఉంటూ కూడా సరిగా ఉండట్లేదు అనుకున్న వాళ్ళ సంగతి కూడా అంతే. కానీ ఎవరైతే ఇంకా రిలేషన్షిప్లోకి మేము ఎంటర్ అవ్వలేదు అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీ చుట్టూ చాలా రిలేషన్స్ ఉంటాయి, కానీ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మీకు అర్థం కాదు. కానీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు ఒకవేళ ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఆ పర్సన్ గురించి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ పర్సన్ మీద ఒక స్పై చేస్తారనమాట. ఎట్లా అంటే మంచి వ్యక్తా కాదా, లేకపోతే ఎలా ఉంటుంది బిహేవియర్, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతారా లేదా, లేకపోతే మేమంటే ఇష్టం ఉందా లేదా, ఇట్లాంటివన్నీ కూడా ఒక స్పై చేస్తారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఎనీవే ఏమైనా కూడా 9 ఆఫ్ వాండ్స్ ఎట్లా ఉందంటే మీరు ట్రయల్స్ మీద ట్రయల్స్, అంటే మీ పర్సన్ మీ మన సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు కనుక అయితే మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ చాలా సమస్యలను అన్నిటినీ కూడా దాటుకుంటూ, అంటే సమస్యలు అంటే వాళ్ళు పెట్టే మెంటల్ టార్చర్ కానీ లేకపోతే వాళ్ళు మానసికంగా మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండటం కానీ, మీకు అందరికంటే వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అని ఇక్కడ తెలుస్తుంది. సో ఆ పర్సన్ మీ మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆ పర్సన్ వేరే వాళ్ళ ఇదిలో ఉన్నారు, లేకపోతే వేరే ఆలోచనల్లో ఉన్నారు, లేకపోతే ఆ పర్సన్ అసలు మిమ్మల్ని కాంటాక్ట్లో లేరు. మీరు ఎలా అప్రోచ్ అవ్వాలో, ఒక వాట్సాప్లో అప్రోచ్ అవ్వాలన్నా పర్సన్ మీకు రియాక్ట్ అవ్వట్లేదు, లేదా ఒక ఫోన్ కాల్ అప్రోచ్ అవ్వాలన్నా లేదు, ఒక మెసేజ్ చేసినా రిప్లై రాదు, లేకపోతే ఎవరి ద్వారానైనా వెళ్ళాలన్నా రాదు. అట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు పెయిన్ భరిస్తున్నారు, కానీ ఆ పర్సన్ గురించి ఆలోచన మాత్రం తగ్గట్లేదు. అసలు ఏం చేయాలి, ట్రయల్స్ మీద ట్రయల్స్ చేస్తూనే ఉన్నారు. వర్క్ ఎలా ఉందంటే యాక్షన్ రూపంలో ఉంది. అంటే ఎలాగో ఒకలాగా అప్రోచ్ అవ్వాలి, ఎలాగో ఒకలాగా వాళ్ళ విషయాన్ని తెలుసుకోవాలి, లేదా ఎవరో ఒకరి ద్వారా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, ఏదో ఒకటి మాకు సొల్యూషన్ రావాలి. కానీ మీరు ఏమనుకుంటున్నారంటే ఇది కర్మ ఏదైతే ఉందో మమ్మల్ని కలిపింది అది కర్మబంధం, సో ఆ పర్సన్ మాతో వస్తే బాగున్ను అన్న చివరాఖరి వరకు మీ ఆలోచనలు అయితే అదే విధంగా ఉంటున్నాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. సో ఇంకా చూద్దాం. కింగ్ ఆఫ్ కప్స్ మీరు ఇక్కడ అనుకుంటున్నాం కదా గైస్, ఎట్లా అంటే మీరు కోరుకున్న రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని పొందడానికే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఎక్కువగా మీరు ఏదైతే చెయ్యాలో అవన్నీ చేస్తున్నారు. కానీ మీ చుట్టూ ఉన్న రిలేషన్స్ అన్నిటినీ తర్వాత విషయం అనుకుంటున్నారు. అన్నీ ఉన్నాయి మీకు, అన్నీ ఉన్నా కూడా మీరు మీ పర్సన్ గురించి ఆలోచించడం, మీ పర్సన్తోనే మేము హ్యాపీగా ఉండడం, మా పర్సన్తోనే మేము హ్యాపీగా ఉంటాం, ఆ పర్సన్తోనే మేము ఇలా ఉండగలం, ఆ పర్సనే మాకు కావాలి, ఇట్లాంటి ఆలోచనలతోనే మీరు మీకు ఏదైతే ఉన్నదో అదంతా ఒకదాని పక్కన ఒకటే అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్తారు. పేజ్ ఆఫ్ వాండ్స్ ఎట్లా అంటే ఎన్ని సిచ్యువేషన్స్ ఫేస్ అవుతున్నాయి, అంటే స్ట్రగల్స్ వస్తున్నాయి, వాళ్ళు చేసేదానికి బాధపడుతున్నారు, కొంతవరకు ఎటు దారి వెతుక్కుంటున్నారు. ఇట్లాంటివన్నీ జరుగుతున్నా మీ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే
ఏదేమైనా నేను ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఉంటాను, నేను ప్రతి దాన్ని ముందుకు తీసుకువెళ్తాను, అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను ఎక్కడా డ్రాప్ అవుట్ అవ్వను అన్న ఆలోచనతోనే మీరు ఉంటున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసారా 8 ఆఫ్ కప్స్ అండ్ 10 ఆఫ్ కప్స్. సో ఎలా ఉందంటే ఇన్ని ట్రయల్స్ చేస్తున్నారు కదా, మీ ట్రయల్స్ అన్నిటికీ కూడా యూనివర్స్ సక్సెస్ఫుల్ ఎండింగే ఇచ్చింది. ఏంటంటే మీకు ఒక హ్యాపీ ఎండింగ్ అయితే దొరుకుతుంది. ఏంటంటే ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో మీ సైడ్ నుంచి మీ పర్సన్ రావాలి అని మీరు యూనివర్స్ని ఏదైతే కోరుకుంటున్నారో మీ పర్సన్ అన్నీ తను చేసిన ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో, ఏదైతే ఒకవేళ ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లోనే ఉన్నా కొన్ని రోజులకి ఆ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారో అనేది తెలుసుకొని రియలైజ్ అయ్యి మీ దగ్గరికి వస్తారు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూసారా 10 ఆఫ్ కప్స్ ఎట్లా ఉంటుందంటే ఫ్యామిలీ, చిల్డ్రన్, అంటే మీరు మీ ఫ్యామిలీతోని మీ చిల్డ్రన్తోని ఒక హ్యాపీ మూమెంట్ని, మీ రిలేషన్షిప్, మీ ఎమోషన్స్ని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి ఒక లవ్ని మీరు పొందుతారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో అయితే ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు, చాలా సమస్యలు పడుతున్నారు. ఇదంతా ఎవరికి? సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి. ఇంకా మేము పక్కనే ఉంటూ కూడా మా రిలేషన్ సరిగ్గా లేదు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారంటే మా సోల్మేట్ మాతో కరెక్ట్గా ఉండట్లేదు, నిజాలు చెప్పట్లేదు, మా మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు, లేదా మాతో టైం స్పెండ్ చేయట్లేదు, వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉంటున్నారు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి కూడా మీ పర్సన్ రియలైజ్ అయ్యే రోజు ఉంటుంది. తప్పకుండా మీ లవ్ని, మీ పేషెన్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసే రోజు ఉంటుంది. వాళ్ళు తిరిగి మీ దగ్గరికి వచ్చి, ఇక్కడ చూసారా ఒక పర్సన్ మీ దగ్గరికే వస్తున్నారు, అట్లాంటి రోజు అయితే రాబోతుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో మీరు ఎవరైతే అట్లా ఉన్నారో, అట్లా బాధపడుతున్నారో అట్లాంటి వారికి ఒక హ్యాపీ మూమెంట్ అయితే ఉంటుంది, హ్యాపీ ఎండింగ్ అయితే ఉంటుంది అనేది యూనివర్స్ అయితే చెప్తుంది గైస్. ఇంకా ఎవరు మాకు ఇంకా రిలేషన్షిప్లోకి మేము ఎంటర్ అవ్వలేదు, మేము ఇంకా అలోన్గానే ఉన్నాం అని, ఒంటరిగానే ఉన్నాం అని ఎవరైతే అనుకుంటున్నారో, మీరు కోరుకున్న ఒక మంచి వ్యక్తి, మిమ్మల్ని కోరుకున్న ఒక మంచి వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు. మీరు ఒక చక్కటి ఫ్యామిలీని అయితే బిల్డ్ చేసుకోగలుగుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ గైస్ ఇవన్నీనా. సో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ అసలు మీ పర్సన్ ఎందుకు ఇప్పుడు ఇదంతా ఫ్యూచర్లో జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూసాం, మీ సైడ్ నుంచి మీరు ఎందుకు అంత మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ అంత టైం వేస్ట్ చేసుకుంటూ హెల్త్ పాడు చేసుకుంటూ ఎందుకు అట్లా ఉన్నారు అని. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చూసాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళ మైండ్లో థర్డ్ పార్టీ ఉన్నారా, లేకపోతే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్లో చిక్కుకున్నారా, లేదా మీరంటే ఇష్టం లేకుండా ఉన్నారా అనేది అయితే చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీ పర్సన్ ఇంటెన్షన్ ఎలా ఉందంటే మనీ మైండెడ్గా ఉంది. మీరు ఎంత ప్రేమ ఇక్కడ 4 ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఎట్లా అంటే వాళ్ళ మనీ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు ఎంత ప్రేమ చూపించినా కూడా వాళ్ళకి అది ఎక్కట్లేదు. మిగతావేవో ఉన్నాయి, అందరితో పాటు నువ్వు సమానమే, అందరికంటే నువ్వు తక్కువే అన్నట్లుంది. వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేసే మూడ్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో లేరు. కానీ ఫ్యూచర్లో కలుస్తారని చెప్పాను కదా, ప్రజెంట్లో మాత్రం లేరు. అయితే లేరు. మీరు ఎంత ఇస్తున్నా, మీరు ప్రేమను ఎంత పంచుదా, ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్లో సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ సినారియోస్లో కూడా అది, ఎవరైతే పక్కనే ఉంటూ మా పర్సన్ మమ్మల్ని ఇష్టపడట్లేదు, లేకపోతే మాతో సరిగ్గా ఉండట్లేదు అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళ సిచ్యువేషన్ కూడా అది. మీద పక్కనే ఉంటారు, ఎవరి గురించో ఆలోచిస్తూ ఉంటారు, లేకపోతే ఇంకేదో ఆలోచిస్తూ ఉంటారు. మీరు చెప్పే మాట కానీ, మీరు చేసే పని కానీ వాళ్ళకి ఏం అబ్జర్వేషన్ ఉండదు. మీరు ఇచ్చే ప్రేమ కానీ వాళ్ళు తీసుకోవడానికి రెడీగా లేరు అనేది అయితే తెలుస్తుంది గైస్. వాళ్ళు ఎలా ఉన్నారంటే 4 ఆఫ్ కప్స్, ఇంకా ఎవరితోనో హ్యాపీనెస్ని అయితే కోరుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎట్లా అంటే మీ పర్సన్ మనసులో మీరు కాకుండా వేరే వ్యక్తులు ఎవరో ఉన్నారు, వాళ్ళతో హ్యాపీగా ఉండాలి, వాళ్ళతోనే మా లైఫ్ ముందుకెళ్ళాలి, ఇట్లాంటి ఒక కొత్త ఆలోచన వాళ్ళలో ఉంది. ఆ హ్యాపీ మూమెంట్స్ని వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేయాలని కూడా చూస్తున్నారు. ఇంకా ఫైనాన్షియల్గా కూడా అన్నీ సాధించుకొని చేతిలో పెట్టుకోవాలని చూస్తున్నారు. ఇట్లాంటి ఆలోచన అయితే వాళ్ళలో ఉంది. ఎన్ని బాధ్యతలైనా ఎలా ఉన్నారంటే ఇంకా బాధ్యతలన్నిటినీ కూడా, అంటే మీ సైడ్ నుంచి మీకు ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ అనుకుంటున్నారో అట్లనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరో ఒక పర్సన్ కోరుకుంటున్నారు. ఆ పర్సన్ వ్యక్తి బాధ్యత కానీ, లేదా వీళ్ళకి ఏవైతే ఆల్రెడీ వస్తున్నాయి అంటే ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే మీ సైడ్ నుంచి ఏవైతే
ఏంటి జరుగుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇలా మీరు క్వశ్చన్ చేయడం కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని భుజాల మీద వేసుకుంటూ వెళ్ళిపోదామనే చూస్తున్నారు, కానీ ఎక్కడ ఆగాలని మాత్రం చూడట్లేదు. ఆ విధంగా వాళ్ళు వేరే వాళ్ళ యాక్టింగ్ ఇదిలో వాళ్ళు అంటే ఇంటెన్షన్లో వాళ్ళు ఉన్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. నైట్ ఆఫ్ స్వాడ్ ఎనర్జీ ఎట్లా అంటే ఒక స్పోర్టివ్ స్పిరిట్తో వాళ్ళు ఇక్కడ మీ దగ్గర కంటే బయటే వాళ్ళకి ఏదో ఒక ఆనందం కానీ ఏదో ఒక హ్యాపీనెస్ కానీ లేకపోతే ఇంకేదో కానీ ఉంది అని అనుకుంటున్నారు గైస్. సో చూద్దాం ఇంకా వాళ్ళ మనసులో ఇంకేముందో. కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఇంకా చెప్పుకున్నాం కదా మీ పర్సన్కి మనీ మైండ్ బాగా ఎక్కువ ఉందని. అదేవిధంగా ఎక్కువ బాగా అయితే ఆ పర్సన్ ఎలా ఉన్నారంటే మీ దగ్గర నుంచి కాకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి బాగా ఫైనాన్షియల్గా వాళ్ళకి కలిసి వస్తుందని, లేకపోతే జాబ్ రిలేటెడ్గా వాళ్ళకి కలిసి వస్తుందని, లేకపోతే వాళ్ళు వీళ్ళ పక్కన ఉండడం వల్ల వీళ్ళకి కలిసి వస్తుందని, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి అనేది వాళ్ళ ఇంటెన్షన్. సో అందుకనే కూడా వాళ్ళు మీకంటే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, మిమ్మల్ని వదిలించుకోవాలని చూడటం, ఇట్లాంటివి కూడా చేస్తున్నారు. ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో అట్లాంటి వాళ్ళు. అంటే సడన్గా ప్రాఫిట్ వచ్చేస్తుంది, సడన్గా వస్తుంది, మేము ఎంత రిచ్ అయిపోతాం, లేకపోతే మేము ఎంత మంచిగా వెళ్ళిపోతాం, ఇట్లాంటి ఆలోచనలు అయితే మీ పర్సన్ మైండ్లో ఉన్నాయి అనేది తెలుస్తుంది. ప్రతి దాన్ని కూడా హై ప్రిస్టెస్ ఎట్లా అంటే మీకు ఏది ఓపెన్ అవ్వరు, అంటే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఎట్లా అంటే మీకు ఏది ఓపెన్ అవ్వరు, ఏది మీతో చెప్పరు, ఏది డిస్కస్ చేయరు. వాళ్ళలో వాళ్ళే ఒక సీక్రెసీని మెయింటైన్ చేస్తారు. అట్లా ఇంకా ఎట్లా ఉంటుందంటే వాళ్ళలో వాళ్ళే ఒక ప్రతి ఇష్యూని కూడా కూలంకుషంగా చర్చించేసుకుంటారు మనసుతోనే. సో ప్రతి దాన్ని కూడా సీక్రెసీగా ఉంచుకోవడం, వాళ్ళలో అంటే మీకేమీ షేర్ చేయరు. అసలు మీకు ఎట్లాంటి ఉంటుందంటే అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, మమ్మల్ని ఎందుకు ఇంత దూరం పెడుతున్నారు, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. మాతో ఎందుకు సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు అని మీరు బాధపడమే తప్ప వాళ్ళు ప్రతి దాన్ని కూడా ఒక గుట్టుగా రహస్యంగా ఉంచుకోవాలని చూస్తారు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీకు మాత్రం అంత ఆ సిచ్యువేషన్స్ అన్నీ చాలా బాధను కలిగించే విధంగా ఉంటాయి. ఇక చూసారా 3 ఆఫ్ పెంటికల్స్ ఎట్లా ఉంటుందంటే ఒక వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు అని మనం ముందే అనుకున్నాం కదా. ఆ విధంగా వాళ్ళు ఫైనాన్షియల్గా ఎవరో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మాతో ఉంటే మీకు హ్యాపీగా ఉంటుంది, లేకపోతే మాతో ఉంటే మీకు అన్ని డబ్బులు కలిసి వస్తాయి. అది ఎవరైనా అయి ఉండొచ్చు కదా, వాళ్ళ సోల్మేట్ అని చెప్పలేము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, రిలేటివ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా అయి ఉండొచ్చు. సో అట్లా వాళ్ళని ఎలా అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మీరు ఈ పర్సన్స్తో ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో, ఎవరైతే పక్కనే ఉంటూ కూడా కరెక్ట్ వేలో మా రిలేషన్ లేదు అనుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళ సిచ్యువేషన్స్ అన్నీ ఇవే. మీరు ఫీల్ అవ్వడమే తప్ప వాళ్ళు మీ దగ్గర ఏది ఓపెన్ అవ్వట్లేదు. వాళ్ళు వేరే ఈ విధంగా వాళ్ళు వేరే వాళ్ళ ఆలోచనలతోనూ, వేరే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ చెప్పుడు మాటలతోనూ వాళ్ళు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళిపోవాలని చూస్తున్నారు. వేరే పర్సన్తో వాళ్ళ లైఫ్ని బాగుంటుంది అని కూడా వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ అది జరుగుతుందా లేదా అనేది వాళ్ళకు తెలీదు. కానీ ఇట్లా జరిగితే బాగుంటుంది అని తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనీ మైండ్గా ఉన్నారు. ప్రతి దాంట్లో మాకు అన్నీ కలిసి వస్తాయి, వీళ్ళతో ఉండడం వల్ల నాకు సక్సెస్ లేదు, లేకపోతే వీళ్ళతో ఉండడం వల్ల నాకు ఏం మనశ్శాంతి లేదు, మీతో ఉండడం వల్ల ఇలా అని మీ మీద నెగిటివ్ ఆలోచనలతో ఉంటారు. ప్రతిదీ కూడా వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో చేద్దామని అనుకుంటారు. డబ్బు విపరీతంగా కలిసి వచ్చేస్తుంది అనే ఆలోచన కూడా ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుందంటే వాళ్ళ మనసంతా ఆలోచనలతోనే ఉండడం కాదు, ఆ ప్రతి విషయంలోనూ కూడా నెగిటివ్గానే ఉంటారు. మీ పర్సన్ మీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే హార్ట్ బ్రేక్ అయిపోయిన సిచ్యువేషన్స్లో ఉంటారు. వాళ్ళు కూడా మీ నుంచి ఏం కోరుకుంటారంటే ఏదో జరుగుతుంది, మాకు ఇంక ఈ పర్సన్తో మాకు అసలు నప్పట్లేదు, ఈ పర్సన్ వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, ఈ పర్సన్ వల్ల మాకు అంత అయోమయంగా ఉంది, అసలు వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు అని వాళ్ళు చేసిన ప్రతి దీన్ని కూడా మీ మీద రుద్దాలని చూస్తారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరంతా ఎలా అంటే ఒక స్ట్రక్ ఎనర్జీలో మీరు ఉంటారు, వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రమే ముందుకు వెళ్తూ ఉంటాయి. ఏం చేస్తున్నారు రిలేషన్షిప్ వైజ్ అనేది వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్స్లో ఉంటారు. ఇంకా ఏది జరుగుతుందో అదైతే యూనివర్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేస్తుంది. 6 ఆఫ్ కప్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎవరినైతే పర్సన్ని ఇష్టపడుతున్నారో వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్స్ చెప్పాలని, వాళ్ళతో ఉండాలని ఈ ట్రయల్స్ మీద కూడా వాళ్ళు ఉంటారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో ఇవన్నీ మీకు చాలా పెయిన్ఫుల్ ఇష్యూస్, బట్ అలాంటివి అయితే వాళ్ళ లైఫ్లో జరుగుతున్నాయి అనేది కూడా తెలుస్తుంది. 0 ఇక్కడ ది ఫూల్ ఎట్లా అంటే ఒక న్యూ లైఫ్ బిగిన్ చేసేయాలి,
ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చేసుకోవాలి, మీతో కాకుండా వేరే వాళ్ళతో. ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళు న్యూ లైఫ్ని బిగిన్ చేసేయాలి అన్నట్లు ఉంటుంది. ఏదైనా కూడా మేము ముందుగా చేసుకోగలం, ముందుగా మేము ముందుకు వెళ్ళిపోతాం, మాకు ఒక స్ట్రాంగ్ ఎనర్జీ ఉంది అన్నట్టు వాళ్ళ ఆలోచన అయితే ఉంటుంది. కానీ యూనివర్స్ ఏం చెప్తుందో ఇక్కడ చూద్దాం. యూనివర్స్ ఏమి చెప్పుకున్నా కూడా చూసారా, 5 ఆఫ్ కప్స్ ఎట్లా ఉందంటే, ఏ రిలేషన్లోనూ కూడా వాళ్ళ ఆలోచనే వాళ్ళు ముందుకెళ్ళిపోదాం, వాళ్ళు ఏదో చేసేద్దాం, వాళ్ళు మేము స్ట్రాంగ్ అది ఇది అనుకుంటున్నారు. కానీ అన్ని కప్స్ తిరగబడిపోయినాయి. అట్నుంచి మీ సైడ్ నుంచి మీరు కాంటాక్ట్లోకి వెళ్ళలేకపోతున్నారు, మీ సైడ్ నుంచి మీకు తెలిసిపోయింది ఆ పర్సన్ ఇట్లాంటి వాళ్ళు అని. అలానే ఎవరినైతే నమ్ముకొని వాళ్ళు వెళ్ళారో వాళ్ళ లవ్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఒక రకంగా వాళ్ళు మోసపోయామేమో అనేది మీ పర్సన్కి అర్థమవుతుంది ఇన్ ఫ్యూచర్లో. సో అర్థమయ్యాకే మీ దగ్గరికి వస్తారు. ఈ లోపల మాత్రం చాలా చాలా సిచ్యువేషన్స్ జరుగుతాయి. సో అలా అర్థమైన రోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, 5 ఆఫ్ కప్స్ అంటే వాళ్ళు ఎటూ తేల్చుకోలేని సిచ్యువేషన్లో, అటు ముందుకి ఒక రకంగా చెప్పాలంటే మీతో ఉన్న ఏదైతే రిలేషన్స్ ఎమోషన్స్ ఉన్నాయో అవన్నీ పడిపోయినాయి, మీ దగ్గర బ్యాడ్ అయిపోయారు. ఇప్పుడు మీ దగ్గరికి రాలేక అవి ఉన్నదేమో అందుకోలేకపోతున్నారు. ఇక్కడ 3 కప్స్ పడిపోతూ ఉంటాయి, 2 కప్స్ ఏమో నిలబడి ఉంటాయి. సో ఎలా ఉంటుందంటే, ఆ ఉన్నదాన్ని అందుకోలేక అంటే అక్కడ మోసం జరుగుతుందని వాళ్ళు గ్రహిస్తారు. ఎటూ తేల్చుకోలేని సిచ్యువేషన్లో అలోన్గా ఉండిపోతారు, అంటే ఒంటరిగా ఉండిపోతారు ఆలోచించుకుంటూ. ఇక చూస్తే 5 ఆఫ్ స్వార్డ్స్ ఎట్లా అంటే, ఏం చేయగలం ఇప్పుడు, ఎలాంటి పోరాటం చేయాలంటే మీ దగ్గరికి రావాలంటే ఎట్లా రావాలి అనేది అలా ఆలోచన ఉంటుంది. సో యూనివర్స్ ఎట్లా ది మెజిషియన్, ఏదో ఒక మాయమాటలు, ఏదో ఒక మ్యాజిక్ ఇంకా జరగాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్. ఏంటంటే ఆల్రెడీ ఎవరినో నమ్మి ఏదో ఆలోచించుకొని ఎక్కడో ఏదో వస్తుంది అనుకొని మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళారు. ఇప్పుడు ఇంకా వెనక్కి రావాలి అంటే ఒక మ్యాజిక్ జరగాలి, ఒక మిరాకిల్ జరగాలి అన్న ఆలోచనతో వాళ్ళు ఉంటారు, ఫిక్స్ అయిపోతారు. వాళ్ళు మళ్ళీ మీతో మాట్లాడాలి, మళ్ళీ మీకు ఈ జరిగిందంతా అబద్ధం, ఇది ఏమీ లేదు, మీరంటే నాకు ఇష్టం అన్నట్లు మళ్ళీ చెప్పాలని ఒక ఫిక్స్ అయ్యి వాళ్ళ ఆలోచనతో అయితే మీ దగ్గరికి వస్తారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో పేజ్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ, ది జడ్జ్మెంట్. ఇక్కడ యూనివర్స్ జడ్జ్మెంట్ అయితే ఇస్తుంది కన్ఫామ్గా. జడ్జ్మెంట్లో ఎట్లా ఉంది, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మేము మీ దగ్గరికి రావాలి, మీ దగ్గరికి ఇంకా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునే స్టేజ్ వచ్చిన తర్వాత మ్యాజిక్ జరగాలని కోరుకుంటున్నారు. పేజ్ ఆఫ్ స్వార్డ్ ఎలా అయినా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనేది వాళ్ళ ఇంటెన్షన్గా ఉంటుంది, ఆలోచిస్తారు. జడ్జ్మెంట్ జరుగుతుంది, యూనివర్స్ అయితే మీకు ఒక రైట్ మెసేజెస్ని అయితే పంపిస్తుంది. 3 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఎట్లా అంటే, ఒంటరిగా నిలబడి ఆలోచించుకుంటూ ఉంటారు, మేము ఇంత తప్పు చేసామా, మేము ఇంత మోసపోయామా, ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మేము ఉన్న రిలేషన్ని, మా సోల్మేట్ని మేము దూరం చేసుకున్నావా, ఎవరో నిజమైన వ్యక్తులు అనుకొని నిజంగా మమ్మల్ని నమ్మి ఉన్న వ్యక్తుల్ని మనసు బాధ పెట్టామని రియలైజ్ అవుతారు. ఇక మీదట ఈ లైఫ్ వద్దు, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మంచిగా మా లైఫ్ సాగాలి, మా సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మేము హ్యాపీగా ఉండాలి అనేది మీ పర్సన్ అయితే ఫిక్స్ అవుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది. కింగ్ నైట్ ఆఫ్ పెంటికల్స్. సో దాని విధంగానే మనీని ఎర్న్ చేయడం కానీ, ఇంకా కష్టపడి మనస్తత్వం కానీ, డబ్బులు సంపాదించుకొని మీతో హ్యాపీగా ఉండాలని కానీ ఇట్లాంటి ఆలోచన కూడా ఉంటుంది. దానికోసం చాలా వరకు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు లైఫ్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకుంటారు, కానీ మీ దగ్గరికి రావాలంటే వాళ్ళకి మొహం చెల్లుబాటు అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ వస్తారు, యూనివర్స్ అయితే అట్లాంటి జడ్జ్మెంట్ ఇచ్చేసింది కదా ఫస్టే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే అయితే మీ దగ్గరికి రాలేరు. చాలా వరకు మిమ్మల్ని చూసి బాధపడటం, మీ దగ్గరికి రావాలనుకోవటం, మీతో చెప్పాలనుకోవటం, లేకపోతే మీకు సారీ చెప్పాలనుకోవటం, జరిగిందంతా అబద్ధం, మేము మోసపోయాం అక్కడ, ఇదంతా మమ్మల్ని క్షమించండి అని అడగాలనుకోవటం, ఇదంతా జరుగుతుంది. కానీ మీరు కూడా అసలు ఏం జరుగుతుందని మీ ఆలోచనలతో మీరు ఉండడమే సరిపోతుంది. వాళ్ళు ఏదో చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు. ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదే ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే పక్కపక్కనే ఉంటూ వాళ్ళు కూడా పక్కపక్కనే ఉంటూ ఎవరైతే మేము కరెక్ట్ వేలో లేము అని అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా ఉంది క్వీన్ ఆఫ్ కప్స్. ఏదేమైనా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీకు ఎట్లా చెప్తారు మళ్ళీ మేము ఇది జరిగింది, తప్పు జరిగింది, మేము ఇలా ఉన్నాము, సారీ అని చెప్పి మళ్ళీ రియలైజ్ అయ్యి మీతో రావడానికి అయితే జరుగుతుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. ది ఎంపరర్. సో ఒక స్ట్రాంగ్ డెసిషన్తో మీరైతే కలవడం అయితే జరుగుతుంది అనేది అయితే ఇక్కడ రీడింగ్లో తెలుస్తుంది గైస్. సో ఏంజల్స్ ఏం మెసేజెస్ ఇస్తున్నాయో చూద్దాం.
సో యూనివర్స్, ఏంజిల్స్ ఒక రైట్ మెసేజెస్ని, ఒక ప్రాపర్ మెసేజెస్ని అందించండి. ఇంట్యూషన్ ఇన్సైట్. మీరు ఏదైతే చూడాలి అనుకుంటున్నారో మీ కళ్ళతో, అంటే మిమ్మల్ని వదిలేసిన పర్సన్ మీతో సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు మళ్ళీ మీ దగ్గరికి ఎలా అయితే వచ్చి వాళ్ళని వదిలేసి మీ దగ్గరికి వస్తారు అని మీరు ఎదురు చూస్తున్నారో, అట్లా మీరు ఏదైతే చూడాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు అలా అయితే నిజమవ్వబోతుంది అని అయితే ఏంజిల్స్ చెప్తున్నాయి గైస్. మీరు చెయ్యాలనుకున్న ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తారు. అదేవిధంగా ఏంజిల్స్ మీకు సపోర్ట్ చేస్తాయంట. ఏంజిల్స్ ఎప్పుడు మీతోనే ఉంటాయి. ఏంజిల్స్ ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. మీరు ఆల్వేస్ కరెక్ట్గా ఉంటారు. యూనివర్స్ అండ్ ఏంజిల్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే నేచర్ కానీ ఏంజిల్స్ కానీ ఏదైతే మీరు చేస్తున్నారో వాటన్నిటికీ ఎల్లప్పుడూ సపోర్ట్గా ఉంటుంది అని ఏంజిల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో రీడింగ్ అయితే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.